Garuda Express, an international courier service. గుజరాత్లో జరిగిన రాజ్యసభ ఎన్నికలలో 2 సీట్లను బీజేపీ, 1 సీట్ను కాంగ్రెస్ గెలిచాయి. బీజేపీ నుంచి పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గెలిచారు. మూడో అభ్యర్థిగా నిలబడ్డ బల్వంత్ సింగ్ రాజ్పుత్ ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ అభ్యర్థి అహ్మద్ పటేల్ విషయంలోనే అర్ధరాత్రి వరకు హైడ్రామా నడిచింది. కాంగ్రెస్కు చెందిన 2 రెబల్ ఎమ్మెల్యేలు తాము బీజేపీకి ఓటు వేసి బయటకు చూపించడంపై ఆ పార్టీ అభ్యంతరం చెప్పింది. ఆ ఓట్లు చెల్లొద్దని ఈసీకి ఫిర్యాదు చేసింది. మరోవైపు బీజేపీ కూడా కాంగ్రెస్పై ఈసీకి ఫిర్యాదు చేసింది. 1కి 2 సార్లు ఈసీతో 2 పార్టీల నేతలు సమావేశమై ఫిర్యాదులు చేసుకున్నారు. చివరికి వీడియో ఫుటేజ్ పరిశీలించిన ఈసీ 2 కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల ఓట్లను చెల్లవని తేల్చింది. దీంతో 3వ స్థానంలో గెలిచేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 45 నుంచి 44కు తగ్గింది. కాంగ్రెస్ సభ్యులు 44 మంది. అహ్మద్ పటేల్కే ఓటు వేయడంతో ఆయన విజయం సాధించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. బీజేపీ తరపున గెలిచిన అమిత్ షాకు 46, స్మృతి ఇరానీకి 45 ఓట్లు వచ్చినట్టు ఈసీ తెలిపింది. గుజరాత్లో నిన్న రాత్రి వరకు టెన్షన్ పెట్టిన రాజ్యసభ ఎన్నికల్లో ఫలితాలపై పార్టీలు డైలాగ్ వార్ మొదలుపెట్టాయి. అహ్మద్ పటేల్ విజయాన్ని బీజేపీ నేతలు తప్పుపడుతున్నారు. ఎన్నికల సంఘం నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. మరోవైపు అహ్మద్ పటేల్ గెలుపుతో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. గెలుపు సాధించిన వెంటనే సత్యమేవ జైతే అంటూ ట్వీట్ చేసిన అహ్మద్ పటేల్ న్యాయమే గెలిచిందన్నారు. తనను ఓడించేందుకు బీజేపీ డబ్బును, అధికారాన్ని వాడిందన్నారు.